హిందూ పురాణాలలో అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులలో ఒకరైన పరశురాముడి గురించి కొన్ని ఆసక్తికరమైన మరియు అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 1. విష్ణువు యొక్క 6వ అవతారం. దశావతారాలలో 10 అవతారాలు. విష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. అతను చిరంజీవి, అమరుడు మరియు ఇప్పటికీ భూమిపై నివసిస్తున్నాడని నమ్ముతారు కాబట్టి అతను అవతారాలలో ప్రత్యేకమైనవాడు. 2. ఏకైక బ్రాహ్మణ యోధుడు, బ్రహ్మక్షత్రియుడు. బ్రాహ్మణ కుటుంబంలో జమదగ్ని మరియు రేణుకల కుమారుడు జన్మించినప్పటికీ పరశురాముడు క్షత్రియుడి శౌర్యం మరియు దూకుడు కలిగి ఉన్నాడు. అతను యోధుని లక్షణాలు మరియు విధులు కలిగిన ఏకైక బ్రాహ్మణుడిగా పరిగణించబడ్డాడు. అందుకే బ్రహ్మక్షత్రియ అనే పదం వచ్చింది. 3. క్షత్రియులను నాశనం చేసేవాడు 21 సార్లు. ఒక రాజు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి పరశురాముడు మొత్తం క్షత్రియ జాతిని 21 సార్లు నిర్మూలించాడు. ఇది భూమి నుండి అవినీతిపరులైన మరియు అధికార దాహం కలిగిన పాలకులను తరిమికొట్టడానికి ఉద్దేశించబడింది. 4. అతని ఆయుధం గొడ్డలి, పార్సు. అతని ఆయుధం పార్సు, గొడ్డలి. శివుడు అతన్ని గొప్ప భక్తితో పూజించాడు. వాస్తవానికి పరశురాముడు శివుని గొప్ప భక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు మరియు అతని నుండి యుద్ధ శిక్షణ కూడా పొందాడు. 5. కేరళ సృష్టికర్త. పురాణాల ప్రకారం పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరాడు మరియు నీటి నుండి పైకి లేచిన భూమి నేటి కేరళ రాష్ట్రంగా మారింది. అందుకే అతన్ని కేరళ సృష్టికర్తగా పరిగణిస్తారు. 6. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడి గురువు. పరశురాముడు యుద్ధానికి గొప్ప గురువు. అతను బోధించాడు. భీష్మ పితామహుడు యుద్ధం మరియు విధి కళ. గురు ద్రోణాచార్యుడు అధునాతన సైనిక కళలు. కర్ణుడు రహస్యంగా విలువిద్య మరియు దైవిక ఆయుధాలను నేర్చుకున్నాడు. 7. మహేంద్రగిరిలో నివసిస్తున్నాడు. పరశురాముడు నేటికీ ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతంపై నివసిస్తూ తపస్సు కొనసాగిస్తున్నాడని చెబుతారు. హిందూ విశ్వాసం ప్రకారం ఆయన 7 అమరులలో చిరంజీవులు ఒకరు. 8. కల్కి ముందు తిరిగి కనిపిస్తాడు. కలియుగం చివరిలో విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారమైన కల్కికి యుద్ధ కళలు మరియు శాస్త్రాలను బోధించడానికి పరశురాముడు తిరిగి కనిపిస్తాడని నమ్ముతారు. 9. నిర్భయుడు అయినప్పటికీ నీతిమంతుడు. కోపం మరియు శక్తి ఉన్నప్పటికీ పరశురాముడు ఎప్పుడూ తన బలాన్ని దుర్వినియోగం చేయలేదు. అతని చర్యలు ఎల్లప్పుడూ ధర్మాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 10. అతను రాముడిని సవాలు చేశాడు. సీతా స్వయంవరం సమయంలో శివుని విల్లును విరిచినప్పుడు పరశురాముడు ఒకసారి రాముడిని ఎదుర్కొన్నాడు. కాని తరువాత రాముడు విష్ణువు యొక్క మరొక అవతారం అని గ్రహించి గౌరవంగా దూరంగా వెళ్లిపోయాడు.